హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఏపీ విజయవాడ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ప్రమోట్ అవుతుంది, మరొకరికి చేరుతుంది. మనకు కొనకపోయినా మరొకరికి ఉపయోగపడుతుందని వాళ్ళని కొనుక్కుంటారు. వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి రోడ్ వచ్చేసరికి 60 అడుగులు రోడ్డు ఉంటుందండి. మీరు చూసారు, ఇప్పుడు 60 అడుగుల రోడ్డు ఉంటుంది. G+2 అండి. ఇది ప్లాన్ ఉంది, లోన్ వస్తుంది. 66 గజాలండి. రెంట్ వచ్చేసరికి ఒక 22,000 లేదా 20,000 రెంట్ వస్తుందండి. కింద కమర్షియల్గా చేసుకోవచ్చండి, ఎందుకంటే ఇక్కడ ఈ లైన్లో ఎక్కువగా గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్సే ఉన్నాయి. మీరు చూడొచ్చు. లొకేషన్ వచ్చేసరికి సింగనగర్ అండి. మీరు చూడొచ్చు. ఇది ఒక 7 years అయిందండి కన్స్ట్రక్షన్ చేసి. ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోరు, అండ్ దెన్ నెక్స్ట్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి కొత్తదేనండి. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు, అది కూడా కంప్లీట్ చేసి ఇస్తారు. మీరు గమనిస్తే ఇదంతా సందండి. వెనక లాస్ట్లో ఒక బాత్రూమ్ ఇచ్చారు. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ అయితే పెయింటింగ్స్ అవి ఉంటాయండి. పెద్దగా వర్క్ ఏం లేదు. కండిషన్ చాలా బాగుంది. మీరు చూడొచ్చు గమనిస్తే. ఇది వచ్చేసరికి హాల్ ఇచ్చారండి, అండ్ దెన్ ఇది కిచెన్ ఇచ్చారు. ఈ హాల్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి బెడ్రూమ్ ఇచ్చారు. అక్కడక్కడ కొద్దిగా మైనర్ రిపేర్స్ అయినా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. పెద్దగా ఇదేం కాదు, డ్యామేజ్ ఎక్కడ అవ్వలేదు. పెయింటింగ్స్ చిన్న చిన్న గీరుకోవటం అలాంటివి ఉన్నాయి మాత్రమే, కానీ మేజర్గా పెద్దగా నాకు ఎక్కడ అనిపించలేదండి. డోర్స్ కొద్దిగా డ్యామేజ్ అయి ఉన్నాయి, టేక్ డోర్లు కాదు కాబట్టి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. గ్రానైట్ ఇచ్చారు, స్టీల్ రైనింగ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్కి ఇది. ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్గా మార్చుకున్నారండి, ఎందుకంటే ఓనర్సే దాన్ని ఉండటం కోసం డబల్ బెడ్రూమ్గా మార్చుకున్నారు. ఇక్కడ డోర్లు కూడా, మెయిన్ డోర్లు కూడా టేక్వుడ్ డోర్లు వేసుకున్నారు ఓనర్స్ ఉండటం కోసం. ఇక్కడ మాత్రం డబల్ బెడ్రూమ్గా మార్చుకున్నారండి. హాల్లో ఇది వచ్చేసరికి వంటగది ఇచ్చారు. వంటగదిలో టైల్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు గమనిస్తే. నీట్గా ఉందండి, ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది. చూడొచ్చు. ఇది వచ్చేసరికి హాల్ అండి. ఇటు రైట్ సైడ్లో ఒక చిన్న బెడ్రూమ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ వచ్చింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి టైల్స్ ఇచ్చారు. ఈ పైన సీలింగ్ ఫాల్ సీలింగ్స్ చేశారు. ఈ పోల్కి, ఇక్కడ వచ్చే పిల్లర్కి కూడా వాళ్ళు టైల్స్ వేసుకున్నారు అండి, చాలా నీట్గా ఉండటం కోసం. కబోర్డ్స్ ఒకటి చేయించుకుంటే ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ రేట్లో బడ్జెట్లో రావటం అనేది చాలా రేర్ అండి. G+2 లోన్ వస్తుంది, ప్లాన్ ఉంది, 60 అడుగుల రోడ్డు. నాకైతే కొద్దిగా బెస్ట్ అనిపించిందండి వాళ్ళు చెప్పిన రేట్ కూడా. ఇప్పుడు మీరు ఇంకో ఫ్లోర్ చూపిస్తాను, చూడొచ్చు. ఇది నెక్స్ట్ ఫ్లోర్ కండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కంప్లీట్ చేసిస్తారు. ఇదండి పరిస్థితి. ఫాల్ సీలింగ్స్ చేశారు, టైల్స్, ఈ గోడలకి పెయింట్, అవి చిన్న చిన్న వర్క్, పెయింటింగ్ బ్యాలెన్స్ ఉందండి, ఆ వర్క్ కంప్లీట్ చేసిస్తారు. కాస్ట్ వచ్చేసరికి 67 లక్షలు చెప్తున్నారండి. కాస్ట్ 67 లక్షలు చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ టు ఆల్.